ఆ తర్వాత మీకు తెలియదే ఉందండి. ఆ పల్లాలు గడ ఏం మాట మార్చేశాడు. మీ అన్నగారిని ఏమో జరిమానా కట్టమన్నారు. దానికి మనం కట్టమనేవ్వండి అంతే. నేను వెళ్ళొస్తానండి. రమేశ్ కూర్చోరా. అవునరా, ఆ శేషనాయుడు గారు మెట్లు దిగుతూ ఏదో అన్నాడురా. ఏమన్నాడ్రా? ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేయమన్నాడండి. ఏంటి దానికే మన అన్నయ్య మాటలు తనగరాని అని గట్టిగా అనేసాడు. అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్. అది అమ్మేమంటే కోపం రాదండి? కరెక్ట్, కోపం రావాలి రోయ్. ఆయన మన తాడి చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుందిరా. రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా చేసినాడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు ఎంత మాట నేను తప్పు కదా అది. నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రై శేషనాయుడు ఏమన్నాడ్రా? అది చెప్పాను కదండి. శేషనాయుడు గారు ఏమన్నారా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంతే గుర్తుంది, నేను వెళ్తానండి. రై శేషనాయుడు గారు ఏమన్నాడో సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వస్తా ఉంది, నేను వెళ్తానండి. సంపెత్తాను నా కొడుక. మా నాన్న శేషనాయుడు గారు ఏమన్నాడో సరిగ్గా చెప్పు. పాలు పిడకామ కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు. పాలు పిడకామ కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ వాళ్ళ బాబు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంట కదా అన్నాడండి మీ నాన్నగారిని. మీ నాన్నగారికి చచ్చిపోయినంత పని అయిందండి. మీ నాన్నగారు అంత మాట అనేసరికి నాకే వాడుతుందండి. మీ నాన్నగారు అంత మాట అనేనండి. మీ నాన్నగారు అంత మాట